మద్యపానం గురించి ఇస్లాం మరియు క్రైస్తవం నిషేధం విధించింది. సారాయి తాగకూడదు. ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 5వ సూర 90వ ఆయతని మనం పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియచేయడం జరిగింది. సారాయి, జూదము, దైవయేతరుల మందిరాలు మరియు పాచికల ద్వారా జోషము అసహ్యకరమైన శైతాను పనులు, వీటికి మీరు దూరంగా ఉండండి. దీంట్లో సారా కూడాను అసహ్యకరమైన శైతాను పని దూరంగా ఉండమని ఇస్లాం ఆజ్ఞాపించింది. బైబిల్ని మనం పరిశీలించినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యంలో ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను. ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూస్, వైన్ అని ద్రాక్షరసం అని అనడం జరుగుతుంది. ఈరోజు వైన్ షాప్లో వైన్ దొరుకుతుంది, అదే ద్రాక్షరసం బైబిల్ ప్రకారముగా. ఇది వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, ఇది మానవుని చెడగొట్టేటువంటిది అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే ద్రాక్షరసము త్రాగువారితో సహవాసము చేయుకుము. ఎవరైతే మద్యపానాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే వైన్ తాగుతారో వారితో స్నేహము కూడా చేయకూడదని బైబిల్ ఆజ్ఞాపిస్తుంది. అయితే సుధర్మహాశులరా, ఇంత ఖచ్చితమైన ఆజ్ఞ ఖురాన్ మరియు బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఉన్న ముస్లింలు సారాయికి దూరంగా ఉంటారు, అల్లా నిషేధించినటువంటి సారా తాగరు. కానీ దురదృష్టకరమైన విషయం అంటే ప్రపంచంలో నుండి అనేక మంది క్రైస్తవులు సారాయి తాగుతూ ఉన్నారు. వారు ఈ విధంగా అంటారు, బాధల్లో ఉన్నప్పుడు కొంచెం పుచ్చుకోవచ్చు, కొంచెం తాగవచ్చు. అనేక మంది బైబిల్ బోధకులు కూడాను సారాయి తాగుతున్నారు. ఎందుకని అంటే వారు అంటున్నారు, మాకు బైబిల్లో మాకు అనుమతి ఉన్నది, బైబిల్ తాగవచ్చు అని చెబుతుంది. మరి బైబిల్ని పరిశీలిస్తే బైబిల్లో అలా ఉందా, ఎందుకు ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏముందంటే, ప్రాణము పోవానికి మద్యము నివ్యుడి. ప్రాణం పోయే వ్యక్తికి మద్యం ఇవ్వాలి, మద్యం తాపించాలి. మనోవ్యాకులత గలవానికి ద్రాక్షరసము నీయుడి. బాగా మనసులో బాధగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేయాలంట, ద్రాక్షరసం, వైన్ ఇవ్వాలి. అది తాగి వారు ఏం చేస్తారు, తమ పేదరికాన్ని మర్చిపోతారు, తమ శ్రమను ఇంకా తలంచకుండా ఉందురు అన్న వాక్యం కనబడుతుంది. అయితే సోదర మహర్షులు, ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఇలాంటి వాక్యం బైబిల్లో ఎలా వచ్చింది, బైబిల్లో ఎందుకు ఉంది అన్న విషయాన్ని పరిశీలించినట్లయితే ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక విషయం తెలియజేస్తాను. అదేమిటంటే, కొంతమంది భూస్వాములు, యజమానులు, వారి దగ్గర కొంతమంది కూలీ చేసే వ్యక్తులు వస్తారు, కూలీ పని చేస్తుంటారు. వారు కూలి పని చేసిన తర్వాత సాయంకాలానికి వారికి ఒక 200 రూపాయలు, ఉదాహరణకి ఒక 200 రూపాయలు కూలీ డబ్బులు ఇచ్చి అదనంగా కొంచెం కళ్ళు కానీ కొంచెం సారాయి కానీ ఉచితముగా తాపించడం జరుగుతుంది. ఇది మనం చూస్తూ ఉంటాం అనేక ప్రాంతాలలో. ప్రశ్న ఏమిటంటే, కూలి చేసినందుకు, శ్రమ చేసినందుకు 200 రూపాయలు ఇచ్చారు, ఇది అర్థమవుతుంది. కొంచెం సారాయి ఎందుకు పోస్తున్నారు, కొంచెం కళ్ళు ఎందుకు తాపిస్తున్నారు ఉచితంగా అంటే దీని వెనక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి కొంచెం సారాయి తాగుతాడో అతను అంతటితో ఆగకుండా మరికొంచెం తాగడం కోసం తన దగ్గర ఉండి 200 రూపాయలు 100నో 150 ఖర్చు పెట్టి ఇంకా తాగుతాడు. తన చేతిలో డబ్బులు కాస్త అయిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజున చేతిలో డబ్బులు ఖాళీ అయిపోయి బతుకు తెరువు కోసము 2వ రోజు తప్పకుండా కూలికి వస్తాడు. ఆ వ్యక్తి నిత్యము కూలీగానే కొనసాగుతాడు. ఈ యజమానులకి కూలీలు కావాలి. ఆ కూలీ నిత్యము కూలీగానే ఉండాలంటే వారు చేయవలసిన పని ఏమిటంటే, ఈ విధంగా వారు నిత్యము కూలీగా ఉండడం కోసం, మరి వారు వారి పేదరికాన్ని మర్చిపోవడం కోసము, వారి శ్రమను, వారి బాధను మర్చిపోవడం కోసం కూడాను సారాయి ఉపయోగపడుతుంది. మరియు వారు నిత్యము కూలీగా ఉండడం కోసం కూడాను ఇది ఉపయోగపడుతుంది. ఇదే విషయం మన బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. ఆ కాలంలో కూడా యజమానులు ఇలాంటి ఒక ప్రయత్నమే చేశారు. కూలీలకి సారాయి తాపించాలి. అక్కడ ఒక సమస్య ఎదురైంది. ఏమిటది, మరి దైవదాసుడైనటువంటి ఒక వ్యక్తి అతను కూలి అయినా కానీ సారాయి తాగడు. ఎందుకు, గ్రంథంలో సారాయి తాగకూడదని చెప్పింది కాబట్టి కూలి అయినప్పటికీ, అతను పేదవాడైనప్పటికీ అతను దేవుని ఆజ్ఞని సారాయి తాగడు. మరి ఆ వ్యక్తి సారాయి తాగాలంటే ఏం చేయాలి, గ్రంథమే చెప్పాలి తాగవచ్చు అని. గ్రంథమే చెప్పాలంటే ఈ యజమానులు ఏం చేశారంటే, అప్పుడు ఉన్నటువంటి శాస్త్రులతో గ్రంథంలోని ఈ వాక్యాలు రాయించడం జరిగింది. ఇది ఎవరంటున్నారు, స్వయంగా బైబిలే సాక్ష్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ తెలిసే విషయం ఏమిటంటే, మేము జ్ఞానులమనియు మా వద్ద యెహోవా ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏలు చెప్పుదురు. మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మా దగ్గర ధర్మశాస్త్రము ఉన్నది అని? నిజమేమిటంటే, వాస్తవం ఏమిటంటే అని వాక్యం కొనసాగిస్తుంది. 8వ వాక్యంలో, శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. శాస్త్రుల యొక్క
కళ్ళ కలము, అబద్ధపు కలము అక్కడ అబద్ధమును అపార్థముగా చేయుచున్నది. అంటే వారికి కావలసినటువంటి, వారికి మెచ్చినటువంటి అబద్ధపు విషయాలు కూడాను ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నప్పుడు, మా దగ్గర ధర్మశాస్త్రం ఉన్నదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారని స్వయంగా ఇర్మియా తెలియచేయడం జరిగింది 8వ అధ్యాయం 8వ వాక్యంలో. అంటే ఈ వాక్యాన్ని ఇప్పుడు గమనించండి. ఏ వాక్యము? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 6-7 వాక్యాల్లో ఏముంది? ప్రాణము పోవానికి మద్యమునియుడి. ఒక వ్యక్తి చనిపోతున్నాడు, అతనికి మద్యం పోయాలి అని అంటుంది వాక్యం. ఇది దేవుడు బోధించిన వాక్యమా? వాస్తవానికి ప్రాణం పోతుంటే ఏం చేయాలి? అతనికి దేవుణ్ణి స్మరించమని చెప్పాలి, అతనికి దేవునితో క్షమాపణ కోరుకో అని చెప్పాలి, అతనికి సహనం వహించు అని చెప్పాలి. అలా కాకుండా అతనికి మద్యం పోయండి, సార తాపించండి. ఈ మద్యం ఏమిటి? అసహ్యకరమండి, శైతాను పని. శైతాన్ దేవుని స్మరణ నుంచి మనిషిని దూరం చేస్తుంది. ఎప్పుడు కూడా దేవుడు ఇలాంటి ఆజ్ఞ ఇవ్వడు. రెండో విషయము, మనోవ్యాకులత గలవానికి, అంటే బాధల్లో ఉన్న వాడికి ద్రాక్షరసము, వైన్ పోయండి. దానివల్ల ఏమవుతుంది? బీదరికం అతను మర్చిపోతాడు, తన శ్రమను తలించకుందురు. అంటే ఒక వ్యక్తి మద్యపానం తాగడం వల్ల అతని యొక్క బీదరికం దూరం అవుతుందా? అతను మర్చిపోతాడేమో కొంచెం సేపు, గంట 2 గంటల సేపు, కానీ బీదరికం పెరిగిపోతుంది. అనేక రకాల ఆర్థిక, సామాజిక, కుటుంబ, ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా వస్తాయి. ఇది దేవుడు చెప్పినట్టు విషయం కాదు, కానీ శాస్త్రుల కళ్ళకలము అన్న విషయం మనకు తెలుస్తుంది. సోదర మహాశులారా, ఇస్లాం మరియు క్రైస్తవ్యం ఉమ్మడిగా నిషేధించే విషయం ఏమిటంటే అది సారాయి. సారాయి తాగడము ఇస్లాం మరియు క్రైస్తవం ప్రకారంగా నిషిద్ధము. ప్రపంచంలో ఉన్న ముస్లింలు ఈ సారాయికి దూరంగా ఉంటారు.